దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము. నేను నీలాంజనముతో నీ కట్టడమును కట్టుదును. మనకి గోడలో ఉన్న రాళ్ళు, ఇటుకలు కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, ఏవైనా ఒకప్పుడు ఎలా ఉండేవి అంటే పెద్ద పెద్ద బండరాళ్ళుగా ఉంటూ వాటికంటూ ఒక ఆకారం లేకుండా ఎండవేడిమికి వేడిగా ఉంటూ వర్షానికి తడుస్తూ వాతావరణానికి తగినట్లుగా బండరాళ్ళుగా పడి ఉండేవి. అయితే ఎప్పుడైతే అవి మానవుని చేతుల్లోనికి వెళ్ళాయో మానవుని యొక్క హస్తాలు వాటిని ఒక ఆకారంగా ఉంటూ ఒక ఆకారాన్ని నిర్మిస్తూ వాటికి ఒక రూపును ఏర్పరుస్తూ వాటిని ఒక ఆకారంలోనికి తీర్చిదిద్దుతూ అవి ఉపయోగపడుతూ మానవులకి వాటిని ఇళ్లలో కట్టడానికి నివాసాలుగా వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు. వాటిలో మనుషులు పుడతారు, బాధలు పడతారు, అలానే విశ్రాంతి తీసుకుంటారు, పండగలు చేసుకుంటారు. వాటికి ఒక రూపు అంటూ ఒక ఆకారం అంటూ వచ్చింది. అలానే మనం కూడా ఈ భూలోకంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక ఆకారం లేకుండా ఉన్నట్లుగా ఉంటే అది మనకి ఎందుకో అర్థం కాదు. ఈ బాధలు, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి నాకు, లేదంటే శ్రమలు, వీటన్నిటిని ఎందుకు ఇవన్నీ నా జీవితంలోకి ఆహ్వానించబడుతున్నాయని ఒక్కొక్కసారి అర్థం కాకుండా ఉంటుంది. అయితే అవి మనము దేవుని చేతిలో కట్టబడుతున్న ఒక సజీవమైన రాయిగా చేయటానికి దేవుడు మనల్ని ఈ విధంగా ఉంచారని మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా పరలోకపు దేవాలయంలో ఒక సజీవమైన రాయిగా నిలిచి ఉండటానికి దేవుడు మనల్ని ఈ విధంగా కొన్నిటిని మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. గోడలో ఉన్న రాళ్ళు అంటున్నాయి, మేమెక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం, కఠినంగా కర్కశంగా ఉండే కొండ చర్యల్లో ఉండేవాళ్ళం. వేడిమి, వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాలు లేని బండరాళ్ళుగా మలిచాయి. అయితే మానవ హస్తాలు మమ్మల్ని నివాసాలుగా కట్టాయి. మాతో నిర్మితమైన నివాసాల్లో మానవులు పుడుతున్నారు, బాధలు పడుతున్నారు, పండగలు చేసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లను మమ్మల్ని చేసిన సృష్టికర్త నియమించిన పాఠాలను నేర్చుకుంటున్నారు. మేము ఇలా ఆశ్రయమిచ్చే రాళ్ళుగా రూపుదిద్దుకోవటానికి ముందు మేము చాలా శ్రమలను అనుభవించాం. తుపాకీ మందు మా గుండెల్ని చీల్చింది. పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పగలగొట్టాయి. ఆ దెబ్బలకు అర్థం లేనట్టు అనిపించింది. ఎందుకు కొడుతున్నారో మాకు తెలిసేది కాదు. చాలా కాలం వికృతమైన రూపాలతో చల్లా చెదురుగా పడి ఉన్నాం. కొంతకాలానికి మమ్మల్ని ఈ ఆకారంలోకి తెచ్చారు. సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు. ఇప్పుడు మాకు ఆకారం ఉంది, మా ఉపయోగం తెలిసింది. ఇప్పుడు మనుషులకు మేము ఉపయోగపడుతున్నాము. ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు. మాకు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకో అర్థం కాదు. కానీ ఉన్నత సౌధాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడనున్నావు. కొంతకాలానికి దైవ హస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి. పరలోకపు దేవాలయంలో సజీవమైన రాయిగా నువ్వు కలకాలం ఉంటావు. నిశ్చల నిశీదిలో నిశ్శబ్ద సంగీతం, చక్కని పాలరాతిలో దాక్కున్న సౌందర్యం. సంగీతం వినబడాలన్నా, సౌందర్యం కనబడాలన్నా కళాకారుడు కావాలి, శిల్పి రావాలి. దివ్య సంగీత విద్వాంసుడా, నాలోని సంగీతం మోగవోకుండా నీ చేతులతో జీవం పొయ్యి. ఓ పరమశిల్పి, నీ సుత్తితో ఉలితో చెక్కి నాలోని సౌందర్యాన్ని వెలికి. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, బండరాళ్ళు ఒకప్పుడు ఆకారం లేకుండా ఏ విధంగా పడి ఉన్నాయో మానవ హస్తాల్లోనికి వెళితే అవి ఏ విధంగా నివాసాలుగా కట్టబడ్డాయో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి, మేము కూడా కొన్ని సార్లు మా జీవితంలో అనుమతించబడిన శ్రమలను చూసి, అలానే బాధలు, సమస్యలు వచ్చినప్పుడు ఎందుకో ఇదంతా అర్థం కాదు,
అని అనిపిస్తూ ఉంటుంది. అయితే నా తండ్రి దేవా, మేము పరలోకపు దేవాలయంలో ఒక సజీవమైన రాయిగా కట్టబడటానికి ఈ విధంగా ఆకారం లేకుండా పడి ఉన్న స్థితిలో మమ్మల్ని ఉంచారని మేము గ్రహించటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయండి. మమ్మల్ని ఒక ఆకారంలోనికి తీసుకురావటానికి మేము సృష్టికర్త అయిన మా దేవుని యొద్ద మేము పాఠాలను నేర్చుకోవటానికి మా జీవితంలో ఇలాంటివి వచ్చాయి అని మేము గ్రహించినట్లుగా మాకు శక్తినివ్వండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించే దేవుడు, ప్రతి ఒక్క శ్రమ నుంచి విడిపించే దేవుడు దేవా. అయ్యా, ప్రతిదీ నా తండ్రి నాయన ప్రభా నీ చేతుల్లో పెట్టి నా తండ్రి నీకు అప్పగించి మీ చిత్తానికి లోబడి అయ్యా నా తండ్రి మీకు ఇష్టమైన రీతిలో మేము ఒక ఆకారంలోనికి రాబడటానికి మీ చేతుల్లో మమ్మల్ని ఉంచుకునేవారిగా నా తండ్రి మమ్మల్ని మేము సజీవమైన రాయిగా మీకు అప్పగించుకునేవారిగా మమ్మల్ని ఉంచమని సహాయం చేయమని మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.